హాయ్ హలో అండి. వెల్కమ్ టు వాసు ఫిట్నెస్. ఈరోజు డంబుల్స్తో వెయిట్ లాస్ ఎలా చేసుకోవచ్చు, అలాగే మన బాడీలో ఫ్యాట్ ఎలా తగ్గించుకోవచ్చు, మన మజిల్స్ అని స్ట్రెంథనింగ్ ఎలా చేసుకోవచ్చు, అలాగే మన మజిల్స్ అని టోనింగ్ ఎలా చేసుకోవచ్చు అనేది ఈ వర్కౌట్ వీడియోలో చూపిస్తానండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ వర్కౌట్ వీడియో అండి. స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూస్తున్న వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ సపోర్ట్ చేయండి. వర్కౌట్లోకి వెళ్దామండి. ఫస్ట్ వర్కౌట్ వచ్చేసి క్రాస్ లంజెస్ టు డంబుల్ ఓవర్ హెడ్ ప్రెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. డంబుల్ చిన్ దగ్గర తీసుకోండి. క్రాస్ లంజ్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్. ప్రెస్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి, బ్రీత్ అవుట్. 1. మళ్ళీ లెఫ్ట్ లెగ్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5, 6, 7, 8. 1. Breathe in, breathe out. 9, 10. వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. రైట్ వేలో చేయడం వల్ల ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తూ చేయడం వల్ల మన బాడీలో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. మనం త్వరగా వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. సెకండ్ వర్కౌట్ వచ్చేసి ఫార్వర్డ్ లంజెస్ టు డంబుల్ ట్విస్ట్ అండి. ఈచ్ సైడ్ 5 టైమ్స్ చేద్దామండి. ఫస్ట్ లెఫ్ట్ లెగ్ చేద్దామండి. 5 టైమ్స్ చేద్దాం. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1. Breathe in, twist, breathe out. 2, 3, 4, 5. ఇప్పుడు రైట్ లెగ్ తో 5 టైమ్స్ చేద్దామండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2, 3, 4, 5. వర్కౌట్ చేసేటప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. వర్కౌట్ చేసేటప్పుడు మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయాలండి. మైండ్ టు మజిల్ కనెక్షన్తో చేయడం వల్ల మన మజిల్లో ఫ్యాట్ త్వరగా తగ్గుతుందండి. మనం వెయిట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. థర్డ్ వర్కౌట్ వచ్చేసి పుషప్ టు క్రాస్ క్లైంబర్ అండి. 8 టైమ్స్ చేద్దాం. పుషప్ చేసేటప్పుడు బ్యాక్ స్ట్రైట్ తీసుకోండి. కిందకి వెళ్ళినప్పుడు బ్రీత్ తీసుకోండి, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. క్రాస్ క్లైంబర్ చేయండి. 1, breathe in, 2, క్రాస్ క్లైంబర్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 3, 4, 5. Come on, breathe in, breathe out. 6, 7, 8. స్ట్రైట్ పుషప్ చేయలేని వాళ్ళు నీ పుషప్ చేసుకోవద్దండి. నీ పుషప్ టు క్రాస్ క్లైంబర్ చేసుకోవచ్చు. ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నీ పుషప్ చేయండి. బ్రీత్ ఇన్, పైన బ్రీత్ అవుట్ చేయండి. క్రాస్ క్లైంబర్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1,
మళ్ళీ నీ పుషప్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 పుషప్, 3 పుషప్, 4. ఇలాగా 6 or 8 టైమ్స్ చేయండి. ఫోర్త్ వర్కౌట్ వచ్చేసి షోల్డర్ లాటరల్ టు ఫార్వర్డ్ రేంజెస్ అండి. ఈచ్ సైడ్ 8 టైమ్స్ చేద్దామండి. ఒక హ్యాండ్ ఫార్వర్డ్ పొజిషన్ తీసుకోండి, ఒక హ్యాండ్ లాటరల్ పొజిషన్ తీసుకోండి. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. డంబుల్స్ రేట్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 కమాన్ 3 4 5 గుడ్ 6 7 8. ఇప్పుడు పొజిషన్ చేంజ్ చేయండి. స్టార్టింగ్ పొజిషన్లో బ్రీత్ తీసుకోండి. డంబుల్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 1 2 3 4. స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. 5 6 7 8. ప్రతి వర్కౌట్ మధ్యలో 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వండి. వర్కౌట్ చేసేప్పుడు మన హార్ట్ రేట్ పెరుగుతుందండి. 30 సెకండ్స్ ఆర్ 45 సెకండ్స్ రెస్ట్ ఇవ్వడం వల్ల మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మన హార్ట్ రేట్ నార్మల్ అయిన తర్వాత నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్ళండి. 5th వర్కౌట్ వచ్చేసి బైసికల్ క్రంచెస్ అండి. 15 టైమ్స్ చేద్దాం. లెగ్స్ టేబుల్ టాప్ పొజిషన్ తీసుకోండి. నీట్ ఎల్బో టచ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. స్టార్టింగ్ బిగినర్స్ అయితే ఈ వర్కౌట్ మోడిఫికేషన్ చేసుకోవచ్చండి. 10 టైమ్స్ చేద్దామండి. ఎలా చేయాలో చూపిస్తాను. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 4 5 6 7 8 9 10. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటా ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 6th వర్కౌట్ వచ్చేసి హ్యామర్ కర్ల్ టు షోల్డర్ ప్రెస్ అండి. 10 టైమ్స్ చేద్దాం. పైన బ్రీత్ అవుట్ చేయండి. 1 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 2 3 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 4 5 6 7 8 9 10. వర్కౌట్ చేసేప్పుడు స్లోగా చేయండి, రైట్ వేలో చేయండి. ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే మన మధ్యలో ఉన్న ఫ్యాట్ త్వరగా బర్న్ అవుతుందండి. మనం త్వరగా ఫ్యాట్ లాస్ అవడానికి హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వర్కౌట్లోకి వెళ్దామండి. 7th వర్కౌట్ వచ్చేసి ఓవర్ హెడ్ ట్రైసెప్ ఎక్స్టెన్షన్ అండి. 15 టైమ్స్ చేద్దాం. డబుల్ స్పైక్ తీసుకోండి. వెనక్కి డౌన్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. బ్రీత్ ఇన్, ఎక్స్టెండ్ చేసినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. పైన బ్రీత్ అవుట్. 1 2 బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్. 3 4 5 6 7 8 9 10. Breathe in, breathe out. 11 12 13. Good. 14
15. ప్రతి వర్కౌట్ మధ్యలో ఒక సిప్ వాటర్ తీసుకుంటూ ఉండండి. బాడీ డిహైడ్రేషన్ అవ్వకుండా చూడండి. నెక్స్ట్ వర్కౌట్ వెళ్దామండి. 8th వర్కౌట్ వచ్చేసి ప్లాంక్ హిప్ రైజెస్ అండి. 20 టైమ్స్ చేద్దాం. ఫస్ట్ బాడీ ఫ్లాట్ తీసుకోండి. హిప్ రైజ్ చేసినప్పుడు బ్రీత్ తీసుకోండి. మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు బ్రీత్ అవుట్ చేయండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 1, బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15. Come on, breathe in, breathe out. 16, 17, 18, 19, 20. ఇదండి ఈరోజు డంబుల్ వర్కౌట్ ఫర్ వెయిట్ లాస్, ఫ్యాట్ లాస్, మజిల్ స్ట్రెంత్ అండ్ మజిల్ టోనింగ్ వర్కౌట్ అండి. అలాగే ఈ వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ చేయడం వల్ల మన హార్ట్ రేట్ ఇంక్రీజ్ అవుతుందండి. వర్కౌట్ చేయడానికి మన బాడీ రెడీ అవుతుందండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు ఇంజరీస్ జరగకుండా ఉంటాయండి. అలాగే వర్కౌట్ చేసేప్పుడు మన బాడీ స్టామినా పెరుగుతుందండి. వార్మప్ చేయడం వల్ల మన బ్లడ్ ఫ్లో అంతా మన మజిల్స్కి వెళ్తుందండి. అలాగే ఆక్సిజన్ కూడా మన మజిల్స్ అన్నిటికి వెళ్తుందండి. వర్కౌట్ చేసే ముందు ఖచ్చితంగా వార్మప్ చేయాలండి. వార్మప్ అయిన తర్వాత వర్కౌట్ చేయాలండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయాలండి. కూల్ డౌన్ చేయడం వల్ల మన బాడీ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందండి, మొబిలిటీ పెరుగుతుంది. మళ్ళీ మన హార్ట్ రేట్ మళ్ళీ నార్మల్ అవుతుందండి. మనకు మజిల్ సోర్నెస్ ఉన్న తగ్గుతుందండి. నెక్స్ట్ డే వర్కౌట్ చేయడానికి మన బాడీ సపోర్ట్ చేస్తుందండి. ఖచ్చితంగా కూల్ డౌన్స్ కూడా చేయాలండి. ఆల్రెడీ వార్మప్ వర్కౌట్ వీడియో అండ్ కూల్ డౌన్ వర్కౌట్ వీడియో మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేశానండి. అవి చూసి ఫస్ట్ వార్మప్ చేయండి, తర్వాత వర్కౌట్ చేయండి. వర్కౌట్ అయిన తర్వాత కూల్ డౌన్ చేయండి. అలాగే ఈ వర్కౌట్తో పాటు మంచి డైట్ కూడా ఫాలో అవుతూ ఉండాలండి. మన డైట్లో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి, ఫైబర్స్ ఉండాలండి, కార్బ్స్ కొంచెం తక్కువ తీసుకోండి. రెగ్యులర్గా వర్కౌట్ చేస్తూ ఉండండి, డైట్ ఫాలో అవుతూ ఉండండి. ఈజీగా మన వెయిట్ లాస్ అండ్ ఫ్యాట్ లాస్ గోల్ని ఈజీగా అచీవ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ టైం మన వర్కౌట్ వీడియో చూసిన వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. ఈ వర్కౌట్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మన ఛానల్కి సపోర్ట్ చేయండి. అలాగే మన వర్కౌట్ వీడియో కూడా ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మన వర్కౌట్ వీడియోస్లో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే, అలాగే మీకు కొత్త వర్కౌట్ వీడియోస్ కావాలన్నా మన వర్కౌట్ వీడియో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు అడిగిన వర్కౌట్ వీడియోస్ కూడా చేసి మన వర్కౌట్ వీడియోస్లో పోస్ట్ చేస్తూ ఉంటానండి. మరిన్ని వర్కౌట్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వాసు ఫిట్నెస్.